ఇది ఎలర్జీ కాదండి, ఎలర్జీలో కూడా నీరు కారుతుంది కాదన్నాం, కానీ ఇలాగ ముక్కులోంచి ఇలా పెట్టి ఒక 5 నిమిషాలు ఉంటే పడపడ నీరు కారిపోతుంది అంటే అది బ్రెయిన్ నుంచి ముక్కుకి కనెక్షన్ ఏదో ఫామ్ అయిపోయింది అబ్నార్మల్గా అని ఇండికేషన్ అనమాట. అది సిఎస్ఎఫ్ రైనోరియా. సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, అంటే ఏంటంటే బ్రెయిన్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట, కుషన్ లాగా. ఆ ఫ్లూయిడ్ అంతా ముక్కులోంచి బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చేస్తే ఓకే తలనొప్పి వస్తుంది, అది కాదని చెప్పను, కానీ మరీ ఇన్ఫెక్షన్ కూడా అదే పాత్రలో పైకి వెళ్ళిపోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, మెనింజైటిస్, బ్రెయిన్ యాబ్సెస్, ఇన్ఫెక్షన్స్, కళ్ళు పోవడాలు ఇలాంటివి అవ్వచ్చండి. సో ఇలాగ ఏమైనా అవుతుంది. ఎస్పెషలీ లేడీస్కి ఎక్కువ ఫ్యాట్గా ఉంటారు చూసారా, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మెయింటైన్ చేసుకునే అప్పుడు ఇది బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటమాట. అంటే ప్రెషర్ పెరిగిపోయి అక్కడి నుంచి ఎముకలు అరిగిపోతూ ముక్కులోంచి నీరు వచ్చేస్తుంది. అదే కాదండి, యాక్సిడెంట్స్ వల్ల కూడా అవ్వచ్చు, కానీ యాక్సిడెంట్స్ వల్ల వచ్చేది ఇది ఈజీగా క్యూర్ అయిపోతుంది. కానీ ఇలా ఏమైనా వస్తుందంటే దయచేసి నెగ్లెక్ట్ చేయకండి.